Hello guys, welcome to our channel. Here is the overview of ది సీక్రెట్ ఆఫ్ ది షిలేదర్స్. గతంలో రాజుల కాలంలో ఉండే నిధి గురించి, దేవుళ్ళకు సంబంధించిన నిధి గురించి ఇలాంటి బ్యాక్డ్రాప్లో చాలా సినిమాలే వచ్చాయి, సిరీస్లు కూడా ఏవేవో చూసే ఉంటాం. బట్ ఇది మాత్రం ఒక డిఫరెంట్ ఫీల్నిచ్చింది. ఎందుకు అంటే ఈ కంప్లీట్ స్టోరీ అంతా కూడా శ్రీ ఛత్రపతి శివమహారాజు గారి ఖజానా గురించి అండ్ ఛత్రపతి శివమహారాజు గారు కూర్చున్న సింహాసనం గురించి మాత్రమే రన్ అవుతూ ఉంటుంది. ఛత్రపతి శివాజీ గారు ఉన్న కాలం నుంచి ప్రజెంట్ రన్ అవుతున్న జనరేషన్ వరకు షిలేదర్స్ అనే ఒక కుటుంబానికి చెందిన వంశస్థులు ఆ సింహాసనాన్ని, ఆ ఖజానాన్ని వేరే దృష్టుల చేతిలో పడకుండా కాపాడుకుంటూ వస్తూ ఉంటారు. సో ఈ షిలేదర్స్ వంశంలో చివరిగా మిగిలిన వాడే ఈ సిరీస్లో మెయిన్ లీడ్ హీరో. ఆ కాలం నుంచి ఇప్పటి వరకు ఆ నిధిని కాపాడే వంశస్థులు ఉన్నప్పుడు దాన్ని సొంతం చేసుకోవాలి అనే వంశస్థులు కూడా ఉంటారు కదా. ఆ కాలంలో ఛత్రపతి శివాజీ గారి చేతులపై చంపబడ్డ ఒక వంశం వాళ్ళు, ఒక వంశస్థులు ఆ నిధి కోసం అప్పటి నుంచి ఇప్పటి వరకు వెతుకుతూనే ఉంటారు. ఒక సైడు షిలేదర్స్ ఆ నిధిని ఎవరికి దొరకకుండా కాపాడడం, ఇంకొక సైడు విలన్ టీమ్ అనే వాళ్ళు ఆ నిధి కోసం వెతకడం. సో ఇది ఈ సిరీస్ కంప్లీట్ సిరీస్ మెయిన్ స్టోరీ ప్లాట్ అనమాట. ఇంకా సిరీస్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండింగ్ వరకు టోటల్గా 6 ఎపిసోడ్స్ ఉంటాయి. ఒక్కొక్కటి 30 to 40 minutes ఉంటుంది. ఓవరాల్గా 3.5 hours కంప్లీట్ చేయొచ్చు సిరీస్. ఎటువంటి ల్యాగ్ లేకుండా, బోర్ కొట్టకుండా స్టార్టింగ్ నుంచే మెయిన్ స్టోరీ ప్లాట్లోకి ఇన్వాల్వ్ అయిపోయి ఒక్కొక్క కీ పాయింట్, అసలు ఆ నిధికి ఎలా దగ్గర అవ్వాలనే ఒక్కొక్క కీ పాయింట్ని మూవ్ ఆన్ అవుతూ చాలా ఎంగేజింగ్గా తీసుకువెళ్ళారు. నాకైతే సిరీస్ మొత్తం కంప్లీట్గా బాగా నచ్చింది. ఎటువంటి బ్యాడ్ లాంగ్వేజ్ కానీ, సీన్లు కానీ ఇలాంటివి ఏమీ లేవు. సో కంప్లీట్గా పిల్లలతో, ఫ్యామిలీతో కలిసి వాచ్ చేయొచ్చు. డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో అయితే స్ట్రీమింగ్ అవుతుంది, తెలుగు లాంగ్వేజ్లో కూడా అవైలబుల్ ఉంది. సో వెంటనే వెళ్ళి చూసేయండి. ఇది గైస్, మరి రివ్యూ కనుక మీ అందరికీ నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం అస్సలు మర్చిపోకండి.